ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మార్చి 29వ తారీఖున అమావాస్య, అలాగే ఆ రోజు సూర్యగ్రహణం ఉందంటున్నారు. అలాగే షష్టగ్రహ కూటమి. ఈ ప్రభావం అసలు ఎలా ఉండబోతోంది, ఎవరెవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధు గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పమ్మా. మీకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ కూడా అమ్మా. ఉగాది అందరికీ తెలుసు, చాలా చక్కగా జరుపుకుంటారు. ఉదయం ఏమో చక్కగా ఉగాది పచ్చడి చేసుకుని తింటాము, సాయంత్రం అవగానే పంచాంగ శ్రవణం. ఎవరి జాతకాలు ఎలా ఉన్నాయా అని చెప్పి ద్వాదశ రాశుల వారందరూ కూడా ఎంతో ఆతృత ఎదురు చూస్తారు. అలాగే ఈ సంవత్సరం అసలు ఎలా ఉండబోతోంది అని అంటే ఏం చెప్తారండి? ఎందుకంటే ముందు రోజేమో షష్టగ్రహ కూటం ఉంది, ప్రభావం చాలా గట్టిగా ఉండబోతోంది భూమండలం పైన అని చెప్తూ ఉన్నారు. తర్వాత రోజే ఉగాది రావడం, కొత్త సంవత్సరం, మన తెలుగు సంవత్సరాది. ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న. యుగాది ముఖ్యంగా పేరు అది కాకుండా గతంలో దాన్ని ఉగాది అని మీరు ఇప్పుడు అన్న ఉగాది కాకుండా దాన్ని యుగాది అనేది. అంటే యుగాది అనే విషయం చాలా మంది చెప్పారు, ఇంతకుముందు కూడా చెప్పారు గతంలో చాలా మంది. యుగాది అనేది ఎందుకు వచ్చింది అనేది అంటే ఒకప్పుడు సూర్యచంద్రుల ప్రభావం కానీ నక్షత్రాల యొక్క ప్రభావం కానీ ఎప్పుడు కూడా మార్పులు ఉండకపోయేటి. అంటే అలాగే ఉండి దేవాది దేవతలు మాత్రం వాళ్ళ యొక్క కార్యకలాపాలు, వాళ్ళ యొక్క క్రియా ప్రక్రియలు మాత్రం చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఈ నక్షత్రాల ఆగమనాన్ని గమనించి మనందరికీ ఒక వివరణను అందించిన వీరుడు బ్రహ్మ. ఇది వచ్చేసి బ్రహ్మగారి యొక్క రోజు. అంటే ఈ యుగాది అంటే యుగాన్ని ఒక యుగ పురుషుడు ప్రారంభించడం చేత మనకి ఈ తూర్పు, పడమర, తర్వాత మీరు అన్నట్టుగా ఉత్తర, ఇవన్నీ దిక్కులు, మళ్ళీ అమావాస్య, పౌర్ణమి, ఈ గ్రహణాలు, ఈ నక్షత్రాలు చూడండి. నక్షత్రాలమ్మ పెళ్లికి చూసే నక్షత్రాల బలం వేరుంటది, బిడ్డ పుట్టినప్పుడు చూసే నక్షత్రాల బలం వేరే ఉంటది, మరి చనిపోయినప్పుడు చూసే బలాలు కూడా వేరుంటాయి. అంటే ఒక నక్షత్రం ఎన్ని విధాలుగా మాట్లాడుతుందో మీరు గమనించండి. ఇప్పుడు మీరు అన్న ద్వాదశ అంటమ్మా 12, మీరు అన్నట్టుగా ఎవరైతే మీరన్న ఫలితాలు చూస్తామో పంచాంగంలో కూర్చొని, ఈ పంచాంగం అనేది మన దగ్గర లేదు ఒకప్పుడు. బాగా గమనించాలి, పంచాంగం అనేది గత 60-70 సంవత్సరాల నుంచి వివరంగా వచ్చింది. ఒకప్పుడు పంచభూతాలతో మాట్లాడే వివరణ మాత్రమే ఉండదు. పంచభూతాలు ఎలా మాట్లాడతారు అసలు పంచభూతాలు? ఇప్పుడు 12 మందికి ఎందుకు చేర్చారు, 12 మందిలో ఎందుకు ఈ రాశుల వాళ్ళు వచ్చారు అసలు అనే వివరణ తీసామా. యుగం అనేది నక్షత్రాలతోని, సూర్యుడితోని, తర్వాత పంచభూతాలతో మాత్రమే నడిచేది. అందులో మానవ శరీరాన్ని ఎత్తుకున్న వాళ్ళ పాత్ర ఎక్కడిది? ఆల్రెడీ మనము జీవిత లక్ష్యం రాసుకొని వచ్చినప్పుడు పంచాంగం అనేది ఏంటంటమ్మా, మన జీవితంలో ప్రాయశ్చిత్తాల కోసం అని చెప్పేసి పరమాత్ముడు ఇచ్చిన ఒక మార్గం. ఇప్పుడు పంచాంగంలో ఏం కనబడుతుంది? పంచాంగంలో ఏముంటుంది? ఆ పుస్తకం తీస్తారు మన వాళ్ళందరూ. మీరు బాగా గమనించండి, ఉగాది రోజు పంచాంగం తీయగానే ఎక్కువ శాతంగా ఫలానా సింహరాశి ఏముంటుందనే చెప్తారు. ఒక గురువు ఏం చెప్పాలంటే ఈ 12 రాశులు మానవ శరీరాలే, 6 మగవాళ్ళమ్మ, 6 ఆడవాళ్ళు. ఈ రాశుల్లో ఇవి ఉన్నది మళ్ళీ 6 ఉన్నాయి, ఈ 12. అయితే ఈ 12 అంటే ఇటు 6 ఇటు మగవాళ్ళు ఇద్దరు కలిసింది జీవితం కదా. ఈ జీవితం గురించి చెప్పేదే పంచాంగం. మరి ఇక్కడ 12 రాశుల గురించి పంచాంగం ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అంటే, ఇప్పుడు ఒక గురువులని శిష్యులు పెట్టిన ఇబ్బందే ఈ పంచాంగం. మా గురించి చెప్పండి, మా గొప్పతనం చెప్పండి, మా వివరణ చెప్పండి అంటే మరి గురువు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఒక అసెస్మెంట్ తయారు చేయాలి కదా. అలా చేస్తూ వచ్చినది మన దగ్గర ఋషి పరంపర. మన దగ్గర మనం మాట్లాడినాం గతంలో అమ్మ గోత్రాలు. ఈ గోత్రాలు అనేది వచ్చిన తర్వాత, గోత్రాలు ఉంటేనే నీకు ఈ విలువ, ఈ వివరణ అని చెప్పిన తర్వాత ఈ పంచాంగాల వివరణ. ఒక మనిషి పుట్టాడు అనుకుందాం ఫలానా రోజు, ఆ పుట్టిన రోజు ఏం జరుగుతుంది? బ్రహ్మ రాతలో మరణం జననం 2 రాయకుండా రాత రాసేస్తాడు. ఈ మరణం జననం పరమశివుడు, ఈ మధ్యలో మహావిష్ణువు చూసుకునేది జీవితం. ఇలా రాసుకున్న తర్వాత ఒక రాశి నీ మీద ఏ విధంగా ఇబ్బంది చేస్తుంది, ఒక రాశి నేను ఏ విధంగా ఇబ్బంది పడతానంటే అమ్మా, ఇంతకు ముందుకు ప్రశ్నలో మనం మాట్లాడినట్టుగా సూర్యుడు, చంద్రుడు కూడా 9 గ్రహాలు కూడా అమ్మ నిన్ను రెస్పాండ్, ఎప్పుడైతే గ్రహాల చుట్టూ తిరుగుతారు మన వాళ్ళు పూజలకి, ఇవన్నీ నేను ఎందుకు ఫలానా అభిషేకం చేసిన తర్వాత ఫలితం ఇవ్వాలి, లేకపోతే ఫలానా వివరణ ఎందుకు ఇవ్వాలి అని అంటే అమ్మా, ఫలితం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? పరమాత్ముడికి అవసరం లేదు. నేను పుట్టించిందంటే ఒక ఆలోచన చేసిన పండు నువ్వు.
కాబట్టి ఈ జాతకంలో ఏమవుతుందంటే అమ్మ నీ ద్వారా పరమశివుడు పాప ప్రాయశ్చిత్తాన్ని కనిపెట్టనించడానికి అవకాశమే పంచాంగం. ఇది వివరణ. ఇప్పుడు చాలా మంది సాధువులు పురోహితులు మమ్మల్ని అడగవచ్చును అలా ఎలా చెప్పాడు శివరాత్రి సాధువు అని. వివరణ ఏంటంటే అమ్మ నీతోని గొప్ప పనులు చేయాలని చెప్పి నీతో మంచి పనులలో పాప ప్రాయశ్చిత్తం చెందాలని నువ్వు పంచాంగం చూసిన దాంట్లలో అన్నిట్లలో శుభ ఫలితాలే వస్తాయి పంచాంగం అంటామా అన్నాం కదా. మీరు బాగా గమనించి చూడండి పంచాంగంలో 90% శుభమే కనబడుతుంది చూడండి. 10% మీరు అన్నట్టు అక్కడక్కడ ఇస్తారు. ఇప్పుడు పరమాత్ముని నమ్మరు ఇంకా మన వాళ్ళు. ఇప్పుడు ఒక ఋషి ఏం చేశాడంటమ్మా, ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు. ఒక చిన్న మామూలు శిష్యుడు వెళ్ళేసి గురువు నుంచి ఏం తీసుకోగలుగుతాడు? పూజా ఫలితం తీసుకోగలుగుతాడా? పూజ నువ్వు చేసినా ఆయన చేసినా. కానీ ఒక గురువే ఆ పూజా ఫలితం ఎందుకు ఇవ్వగలుగుతాడంటమ్మా, గురువు ప్రత్యక్షంగా పరమాత్ముడి యొక్క సన్నిధిలో ఉండగలుగుతాడు. కాబట్టి గురువు వివరణకి ఆయన జన్మకి ఉన్న వివరణ పరమాత్ముడు ఇమ్మీడియట్ గా రెస్పాన్సిబిలిటీగా ఒక వర్డ్ ని స్వీకరించగలడు. తప్పు చేసిన వాళ్ళందరూ ఒక పూజ చేయగానే ఒకసారి పరమాత్ముడు క్షమిస్తేస్తాడమ్మా. బాగా గమనించండి. నేనే ఒకరిని ఇబ్బంది పెట్టా వస్తున్నప్పుడు ఎవరిని స్త్రీనో ఎవరినో ఇమ్మీడియట్లీ కొబ్బరికాయ కొట్టంగానే పరమాత్ముడు క్షమించేస్తాడా? క్షమించాల్సింది పరమాత్ముడు కాదు, క్షమించాల్సింది ఆ వ్యక్తి. మరి ఆ వ్యక్తి క్షమించలేనిది నీ క్షమాపణ వస్తుందంటే ఎలా నమ్ముతాము మనము? నమ్మలేం కదా. 12 మీరన్న 6 జాతకాలు కలిసమ్మా 12 అవుతాయి కదా. ఈ 12కు ముందు ఇంకొక రహస్యం దాగుంది. 108 అనేది ఎలా పుట్టిందో తెలుసా? మన దగ్గర 108 ఉంటాయి. శివుడి ఈ పేర్లు, మహావిష్ణువు పేర్లు, లక్ష్మీమాత పేర్లు 108 ఉచ్చరిస్తూ ఉంటారు పూజల్లో హోమాల్లో. ఈ 108 ఏంటంటమ్మా అసలైనది అదే పంచాంగం కంటే ముందు. ఈ 108 ఏంటంటమ్మా అష్టోత్తర అనేది ఏంటంటే ఏ జీవరాశి పుట్టినా ఈ 108 నక్షత్రాల ఆగమనంలో పుట్టాలి. పశువు పుట్టినా లేదా మీరన్న సింహం పుట్టాలన్నా, ఏనుగు పుట్టాలన్నా, మానవ జన్మెత్తిన నేను ఒక శివరుద్ర పుట్టాలన్నా, ఇంకొకరు పుట్టాలన్నా ఈ 108 దాటి పుట్టారు. కాబట్టి నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఈ 108తోని మంత్ర ఉచ్చారణ జరుగుతూనే ఉంటుంది ఒక దగ్గర. అంటే నీకు తెలియకుండా నీ పంచాంగం ఒకరు చూస్తున్నట్టే కదా, నీ విషయం పూజా వివరణ జరుగుతుంది కదా. ఈ 12 కేవలం భారతదేశంలోనే ఎందుకున్నాయి బాగా గమనించండి. వేరే దేశాల్లో అయితే మరి ఉగాది రోజు కూర్చొని చూసుకోరు కదా. మన వాళ్ళే వేరే దేశాల్లో కూడా మన వాళ్ళే చూసుకుంటారు. మళ్ళీ మన సాంప్రదాయమే. ఎందుకు చూసుకుంటారంటే అమ్మ మనది ఋషి పరంపర. ఋషి పరంపరలో మంచి ఏమి జరగబోతుంది, ముఖ్యంగా వ్యవసాయం గురించి మాట్లాడుతుంది ఈ పంచాంగం. వర్షాలు నెక్స్ట్, వ్యవసాయం వర్షాలు 2. ఇప్పుడు ఎండల గురించి మాట్లాడవచ్చును. తర్వాత నీరు పరిస్థితులు, వాతావరణం, మళ్ళీ ఇప్పుడు కలుషితంగా వచ్చే రోగాలు. ఈ 100 సంవత్సరాల క్రితం కూడా అమ్మ మన దగ్గర కలరా లాంటి రోగాలు ఉండే, ప్లేగు వ్యాధి వచ్చింది. మీకు తెలుసా అమ్మ కొన్ని 100 సంవత్సరాల క్రితం అంటే 400 సంవత్సరాల క్రితం బ్రహ్మం గారు ఉన్న సమయంలో కాలజ్ఞానంలో కూడా రాయబడింది కేవలం పురుషులు మాత్రమే చనిపోయే వ్యాధి వచ్చింది మన దగ్గర. పురుషులే కేవలం 18 నుంచి 25 లోపున పురుషులు చనిపోయారంట. అలా వచ్చిన దాన్ని కూడా విరుగుడు మన వాళ్ళందరూ కనిపెట్టి వనమూలికలు, ధన్వంతరి, ఆయుర్వేదిక అన్ని కనిపెట్టి అమ్మవారికి కావాల్సిన మర్యాదలన్నీ చేసేసి వదిలిపెట్టారు. అంటే వివరణ ఏమున్నదంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంట ఋషువులకు అన్ని తెలుసు మార్గాలు. మరి ఇక్కడ ఋషి పరంపర అనేది మరి లేదు కదా తల్లి. పంచాంగం మన దాంట్లో చూడండి ఎక్కువ శాతం మొబైల్లో చెక్ చేసుకుంటారు. సింహరాశి ఉందనుకో మనది, నీది సింహరాశి కదా, ఇక నీ జాతకం నా జాతకం ఒకటైపోతుందా తల్లి? ఒకసారి గమనించాల్సింది. వేరే వేరే నక్షత్రాలు అసలు ఆ పంచాంగంలో ఉన్న మ్యాజిక్ బాగా గమనించండి. ఇప్పుడు చాలా మంది తెలియాల్సిందంటే దీంట్లో అంతరార్థం ఏంటంటే మనిషి కూర్చున్నప్పుడు చూసి ఆ సమయానికి నీకు ఏ అనుమతులు వస్తాయో చెప్పినప్పుడే పంచాంగం తెలుస్తుంది. ఇప్పుడు నా సింహరాశి ఉన్నది, నేను బాగా సెటిల్డ్ పర్సనాలిటీ, ఇంకొకళ్ళ సింహరాశి ఉంది, ఆయన రోడ్డు మీద అడుక్కుంటున్నాడు అనుకోండి, మరి పరమాత్ముడి లీల మరి ఏంది అని అంటే అమ్మా నువ్వు కూర్చున్న ఆ జన్మ నక్షత్రం ఎక్కడి నుంచి వచ్చింది, ఆది బీజం ఎక్కడి నుంచి వచ్చింది, చాలా వివరణ ఉంటది. ఈ 12 నేను చెప్పింది అది కూడా డిపెండెన్సీ మాత్రమే. అసలైన జాతకం ముందు కూర్చుంటే కదా పంచాంగంలో వేసేది తెలిసేది. కొంతమంది ఇలా పాచకలు వేస్తారమ్మా, కొంతమంది ఏం చేస్తారు ఇలా రాస్తారు, కొంతమంది ఇంకేదో చూస్తారు, కొంతమంది చేతున్న నెత్తిమీద చూస్తారు, ఇంకేదో చూస్తారు కదా. ఇది దాంతో అర్థం ఏంటంటమ్మా ఒక్కొక్క గురువు యొక్క హస్త వాస్తు అలా చూడగలుగుతాడు. పంచాంగం వేసి మన దాంట్లో 7 వేసేటి కూడా ఉన్నాయి గవ్వలు, 5 వేసే గవ్వలు ఉన్నాయి, 4 వేసే గవ్వలు ఉన్నాయి, 3 వేసే గవ్వలు ఉన్నాయి. ఈ గవ్వలు లేని వాళ్ళు నిమ్మకాయ ఉంటది కదమ్మా, దాన్ని ఇలా కోసి 5, 6 ఇలా 3 నిమ్మకాయలు కోస్తే 6 అవుతాయి కదా, ఆ 6ని ఇలా తీసి కూడా అప్పుడే ఇలా పంచాంగం వేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ గవ్వలతోని పంచాంగం చూడొచ్చా, నిమ్మకాయలతో పంచాంగం చూడొచ్చా? మీరు గమనించండి. విషయం ఏంటంటే విద్య పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ. అలాంటి వాళ్ళు మాత్రమే అది ఏది పడితేంది, అష్టపడ్డదా చెమ్మబడ్డదా, కానీ వివరణ నీ జాతక బలంతో పొందపరిచి చూస్తారు. అలాగా ఒక ఫోటో ఇలా చూసామనుకోండి, ఒక వ్యక్తి అన్నాడు, స్వామి శరీరంలో నుంచి ఇలా బయటకు వెళ్ళిపోతున్నట్టు అవుతుంది రాత్రిపూట అని అన్నాడు. ఎందుకు అయిపోతుంది రాత్రిపూట?
అంటే ఇక్కడ పోదాం అనుకుంటున్నావా సపరేట్ గా అంటే లేదు స్వామి ఏదో జరుగుతుంది మా ఇంట్లో ఒక వ్యక్తి కాల్చుకొని చనిపోయినప్పటి నుంచి నన్ను ఎవరు ఇట్లా లాగినట్టు అవుతుంది అని అంటున్నారు. మంచి గురువుని సంప్రదించి మనకు అనుకున్నాం అంటే హోమం అన్ని చేయించినా అవుతుంది, అలా అయితే లేదు పోతుంది అంటమ్మా. ప్రేక్షకులకు తెలియాల్సింది ఏంటంటే ఇలా ఒక ఫోటో చూస్తూ ఒక మనిషిని ఇలా రప్పించాలని చెప్పి కూడా విద్య ఉంది మన దగ్గర. అది ఎలా వచ్చింది? దుర్భాగ్యం నుంచి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ విద్య? అసలు ఎవరు నేర్పించారు? ఒక చిత్రపటానికి ఇలా పువ్వులు వేస్తున్నప్పుడు పూజ ఎలా ఎదుగుంటాడు ఆయన? మరి అందులో ఉన్నాడా? గమనించాలి. దేవుడు ఇలా పెట్టాం చిత్రపటం, మన అలా దేవుడు ఉన్నాడా? మన పెట్టిన అన్ని ఎలా అందుకుంటాడు? అది అందుకున్నాడు ఎంత నిజము. అందులో నుంచున్న ఒక క్షుద్ర బలాన్ని బయటికి లాగాలి, ఈ వ్యక్తి యొక్క జాతకం చేయాలనేది కూడా అదే నిజం. అదే క్షుద్ర బలం. ఎందుకు లాగుతారంటే పలానా పేరు ఉన్న వ్యక్తిని తలిచి లాగుతారు. ఇలా లాగే ఎన్ని విద్యలు ఉన్నాయి మన దగ్గర. ఎన్ని విద్యల్లో ఎవరు గెలవలే అంటే రాక్షసుల జీవితాలు వేరు. నేను ఎందుకు చెప్తున్నట్టమ్మా, మనిషి కూర్చున్నప్పుడు చూసే పంచాంగానికే 100% ఫలితం. ఇక్కడ మీరు అన్నట్టుగా మొబైల్లో టీవీలో ఇంకేళ్ళలో చూస్తే ఫలితం రాత్రి. పంచాంగం మీరు అన్నట్టు సాయంత్రం వేళలో చూసుకోవాలి. ఎందులో ఒక వివరణ, అసలైన విషయం ఏంటి? బ్రహ్మరాసిన రాత వరకు ఇంత మాట్లాడినాం. తర్వాత మన వాళ్ళు షడ్రుచులు చేస్తారు. షడ్రుచుల అంతరార్థం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎట్లా ఉంది మీరు గమనించండి. షడ్రుచులు అనే విషయమే జీవితం తల్లి. ఒకసారి ఉగాది పచ్చడి అంతా అయిపోయినాక తింటే అమ్మ తాగితే తీయగానే ఉంది అంటాం, మన కారం ఉందని అన్నం బాగా అనిపించండి. కానీ జీవితం చూడండి బాధ పెడుతుంది, ఆనందంగా ఇబ్బంది పెడుతుంది, కొన్నిసార్లు ఆనందం ఎన్ని చేదు తీపి అన్ని ఉంటాయి కదా. కానీ ఎండ్ ఆ యొక్క పచ్చడి యొక్క ఆలోచన ఏంటంటమ్మా, కష్టం సుఖం ఇష్టం నష్టం ఏమున్నా జీవితం ఆస్వాదించడం అనేది. ఈ ఉగాది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంది, అప్పుడే పూతకొచ్చిన వేప పువ్వు లేయడానికి గల కారణం ఏందమ్మా, లోపల నీకున్న రోగ నిరోధక శక్తి ఏదైనా ఇబ్బంది ఉంటే డైజెస్టివ్ సిస్టమ్ ఈ ఎండాకాలంలో ఇబ్బంది కాకూడదు, కొంచెం మెరుగుపడాలని ఒక విషయం. ఆ పులుపు తినడానికి గల కారణం నీ శరీరంలో అప్పుడే వచ్చిన పూత నుంచి తీసుకొచ్చింది. మళ్ళీ తర్వాత చింతపండు కూడా అమ్మ అప్పుడు తెచ్చిన చింతపండు వేస్తారు, తెల్లగా ఉంటది. కొంతమంది కారం వేసి ఉప్పు వేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. తర్వాత బెల్లం వేసే వాళ్ళు ఉన్నారు, సోంపు వేసే వాళ్ళు ఉన్నారు, పలు విధాలు కొబ్బరికాయ కూడా వేసే వాళ్ళు ఉన్నారు కదమ్మా. ఇన్ని చేసిన పచ్చడ తీయగా ఎలా అవుతుంది గమనించి చూడాలి. బెల్లం వేసి మనం తీయగా చేసుకుంటాం, అదే అన్నిటికంటే ఎక్కువ వేస్తాం కదా. పరమాత్ముడు చెప్పేది కూడా అదే. ఆనందాన్ని ఎత్తకి అంతరార్థం మనస్సాక్షిలోనే ఉంది. ఈ యుగం మారింది కూడా దానికోసమే. యుగం ఆయన ఇచ్చింది కూడా, యుగ పురుషుడు రాసి ఇచ్చింది కూడా జీవితాన్ని సార్థకం చేసుకోమని ఇచ్చాడు కదమ్మా. అలా చేసుకోవాల్సింది అనేది ఉగాది పచ్చడి యొక్క వివరణ. చాలా వివరంగా చెప్పి పెడతారు. ఇంకొక అసలైన విషయం ఏంటంటమ్మా, ఉగాది రోజు ఈ ఉగాది యుగ పురుషుడు అయితే రాశాడు, కానీ ఈ యుగాన్ని నడిపే వాళ్ళు ఎవరు? మరి ఉగాదిలో అసలైన విషయం ఉన్నది, చాలా డీప్ డిస్కషన్ ఏంటంటమ్మా. ఈ యుగాన్ని అయితే పరమాత్ముడు రాశాడు, ఒక బుక్ ఇచ్చాడు మనకి, కానీ దీన్ని నడిపించే వాళ్ళు ఎవరు? ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు మాత్రమే నడిపించాలి. ఏదైతే కుండ ఉంటుందో అమ్మ, ఆ కుండకి ఇలా బొట్టు పెడతామా, అమ్మవారికి అలంకరించినట్టు, అంటే ఒక గుమ్మానికి అలంకరించినట్టు. తర్వాత దానికి కూడా మనం ఇట్లా ఒక చిన్నగా కడతాం, చేతుకు కట్టుకున్న ఒక కంకణాలు కడతాం. కట్టిన తర్వాత ఎక్కువ శాతంగా డీప్ గా గమనించండి, ఉగాదిలో వేప కొమ్మలే ఎక్కువ వాడాలి. ఎందుకు వేప కొమ్మలు వాడాలి? ఇది చాలా మందికి తెలుసుకోవాలి. మామిడి తోరణాలు తెంపకపోవడానికి గల కారణాలు ఏమున్నాయి తెలుసా అమ్మా? అక్కడ మామిడి ఆకులు మండలు తెంపేస్తే కాయ నీళ్ల పాలైపోయి ఏమంటే కింద పడిపోయి వృధా అయిపోయే అవకాశాలు. కాబట్టి శాస్త్రవేత్తలే కానీ మన ఋషి పరంపరలు ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే, వేప ఆకులు మహంకాళికి ఇష్టం, ఇల్లు చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలని చెప్పింది ఆమె ఆజ్ఞ. కాబట్టి నడిపించేది ఆది బీజం ఆవిడే, కాబట్టి ఆదిపరాశక్తి ఆవిడకి ఆహ్వానం ఈ వేప తోరణాలు. వేప తోరణాలు ఇలా కిందికి తీసి ఇటొకటి మామిడాకు పెట్టుకుంటే సరిపోద్ది. వేపాకులే ఎక్కువ ఉండాలి ఉగాది రోజు. పండగ అంటే ఈ వాతావరణ దృష్ట్యా చల్లదనంగా తల్లి, ఎండాకాలం కదా ఈ పండగ. చాలా మంది మిస్టేక్ చేసేది కూడా ఏంటంటమ్మా, మండలు తెంపుకొచ్చేస్తారు మామిడాకులు. పండగ ఒక రోజే కానమ్మా, ఆ పంట సంవత్సర కాలం ఆ రైతు కష్టం కదా, ఇందులో చాలా అంతరార్థం దాగున్నది. అది చేయకూడదు అంటున్నాం మేము. వేపాకులే చాలా ముఖ్యమైన, ఎందుకంటే వేపాకు సంవత్సరం ఒకసారి పూత అది ఇచ్చేదమ్మా, తర్వాత ఇవ్వదు కదా. చాలా మంది చేయాల్సింది కూడా అదే. మీరు వేపాకుతో చూడండి, దాని కింద శాస్త్రవేత్తలు ఇప్పుడు న్యూస్ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయబోతున్నారు వచ్చే నెలలో. ఇప్పుడు ఖచ్చితంగా ఒక వీధిలో 1000 నుంచి 1500 అంటే ఒక ఊరిలో వేప చెట్లు ఉండాలి అని చెప్పేసి ఆర్టికల్ చేయబోతున్నారమ్మా. 1500 2000 ఉండాలి అని. ఒక వేపాకున్న ఆ పవర్ ఎన్నో వనమూలికలో ఉంది మనకు తెలియకుండా. అలాంటి ప్రత్యక్షంగా ఉండి ఆ చెట్టు కింద మనందరం వాడుకోవడం, రావడం, పోవడం అంటే ఈ ఆక్సిజన్ ప్యూరిఫికేషన్ ఎంత హెల్దీగా ఉంటుందమ్మా. వివరించి పెడుతున్నారు కానీ చెట్లు పెడతలేరు. ఇంత చెట్లు ఏం ఆక్సిజన్ ఉంటుందమ్మా ఇప్పుడు పెడుతున్నారు రోడ్ల పైన. చూసాం, మనం మన అవకాశానికి ఏమైనా పెడుతున్నాం అంతేగాని ఒకప్పుడు శాస్త్రవేత్తలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 200-300 సంవత్సరాలు చెట్లు అవి ఎందుకు పెట్టట్లేదు ఇప్పుడు? కాబట్టి గుమ్మంలో పెట్టాల్సింది వేప కొమ్మలు బాగా. మళ్ళీ ఇందులో చాలా మంది తెలుగు సాంప్రదాయాలు చేసుకునేది బొప్పట్లు.
తీయగా అసలు ఖచ్చితంగా బొబ్బట్లు ఎందుకు చేస్తారు ఆ చేస్తారు చాలా మంది గమనించాలి. సాయంత్రం అది ఎందుకు బొబ్బట్లు చేస్తారు అనేది కూడా చాలా మంది, ఎందుకంటే మహంకాళికి ఇష్టమైన వంటకం తల్లి అది. ఆహా. అందుకని ఆ బొప్పట్లు మన రాష్ట్రాల్లో కాదు అన్ని రాష్ట్రాల్లో గమించండి, ఒక్కొక్క పేరుతో అన్నిటి పిలుస్తారు. అన్నిటి కలుసు. మరి అష్టాదశ శక్తి పీఠాల్లో కూడా ఏ శక్తి పీఠంకి వెళ్ళినమ్మా ఆ రోజు ఖచ్చితంగా అమ్మకి బెల్లంతో చేసినదే ఉంటది. జీవితం తీయగా ఉండాలి కదమ్మా. అందులో మన వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం నెయ్యితో చాలా గారాభంగా చేసుకొని తింటారు కదా. ఒకటి అమ్మవారికి పెట్టి మిగతా అంతా మనమే తింటాం అంటే తీయగా ఉండాలి జీవితం అని చెప్పి. ఇంత అర్థం దాగి ఉన్నది ఉగాదిలో. మరి మన వాళ్ళు ఏ విధంగా పాటిస్తారు, పంచాంగం ఈవినింగ్ చెప్పుకుంటారంటే మీరు అన్నట్టు అందరు గుడిలోకి వెళ్ళి రేపే చెప్పుకోవాలి, ఉగాది రోజు చెప్పుకోవాలని కాదు, సమయం ఉన్నప్పుడు కేటాయించి చెప్పుకోవడం ముఖ్యమైనదమ్మా. పంచాంగం ఇంతలా ఉంటుందమ్మా బుక్. ఆతోని ఈతోని ఊతోని పేర్లు పెట్టాలని కూడా రాసింది అక్కడ. రాసిందల్లా నీ మనస్సాక్షి కావాలి కాబట్టి ధర్మం గెలవాలి కదమ్మా. అది ఉగాది వివరణ. ప్రేక్షకులు మరి ఈసారి ఏ విధంగా ఉగాది చేసుకుంటారో చూడాలి. ఎందుకంటే ఈ మధ్య బాగా దైవారాధన కూడా పెరిగింది ఈ మధ్య ఆలయాలకు వెళ్తున్నారు, చాలా మంది ముందుకు వస్తున్నారు కాబట్టి అమ్మా మీరు అన్నట్టుగా ఉగాదికి ముందు కొంచెం ప్రమాదమైన హెచ్చరికలు ఉన్నాయి. అదొకటి. కానీ తర్వాతే కొత్త సంవత్సరం ఉంది. మీరు అన్నట్టుగా ముందు రోజులు జాగ్రత్త పడి నెక్స్ట్ డే పండుగ చేసుకోవడం మంచిది. ఇప్పుడు షష్టగ్రహ, తర్వాత అమావాస్య, తర్వాత ఉగాది, ఈ 3 చూడండి ఎలా ఉన్నాయి. ఈ మొదటి 2 రోజులు ప్రమాదకరంగా ఉన్నాయి, 3వ రోజు పండుగ ఉంది. అందరూ కలిసి వివరంగా చేసుకొని ఉగాది నిజంగా అందరికీ మంచి యుగాన్ని నడిపియాలి. యుగం ఇప్పటికన్నా మారి ధర్మం కాపాడాలని కోరుకుందాం తల్లి. మీ నోటి వాక్కు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.